తెలంగాణ పోలీసుల ప్రవర్తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఏబీవీపీ మహిళా కార్యకర్త ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుని వారిపై సస్పెండ్ చేయాలన్నారు డీకే అరుణ. హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ పరిధిలోన అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ హైకోర్టుకు కేటాయించడానికి 100 ఎకరాల ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిరసనకు సంబంధించి సరైనటువంటి విధంగా రెస్పాండ్ కావాల్సింది పోయి సేమ్ యాజ్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాదిరినే గతంలో స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, పోలీసుల అరెస్టులు కేసులు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అధికారంలోకి రాగానే వాళ్ళు అదే కంతును కొనసాగిస్తున్నారు. ఈరోజు హైకోర్టును అక్కడి నుంచి తరలించి రాజేంద్ర నగర్ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల ల్యాండ్ కేటాయించాలని ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిరసన తెలుపుతూ చాలా మంది ఏబీవీపీ స్టూడెంట్స్ అందరూ దానికి ఒక చిన్న నిరసన కార్యక్రమం చేస్తే దానికి పోలీసులు ఝాన్సీ అనేటువంటి అమ్మాయి లా స్టూడెంట్ ఆ అమ్మాయిని ఈడ్చుకెళ్ళినటువంటి తీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా వారు అదే కోవలో పనిచేస్తున్నారా? అంటే వీళ్ళు కూడా ఎవరైనా నిరసన తెలిపితే మేము కూడా ఇదే రకంగా బిహేవ్ చేస్తామని ఈ యొక్క సంఘటన ద్వారా రుజువు చేయదలుచుకున్నారా? హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ పరిధిలోన అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ హైకోర్టుకు కేటాయించడానికి 100 ఎకరాల ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం